బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో చాలా కుటుంబాలు పతనమయ్యాయి, చాలా కుటుంబాలు ఫలించారు. అలాగే భూమి మీద ఎన్నో కుటుంబాలు అనేవి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఒకప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. అప్పటికే ఆయనకి ధర్మశాస్త్ర విషయంలో పాండిత్యం కలిగిన వ్యక్తి. 12 సంవత్సరాల వయసుప్పుడే ఆయన పస్కా పండుగ వెళ్ళినప్పుడు ప్రతి ఏటా యూదులు, ఇజ్రాయేలు పండుగ చేసేవారు. ప్రత్యేకంగా పండుగకి ఎక్కడున్నా వెళ్ళి ఆ పండుగలో దేవుని ఆరాధించేవారు. అలానే ఆ దేవాలయంలో శాస్త్రుల మధ్యను, పరిసర మధ్యను ఆయన ప్రశ్నలు సమాధానాలకు విస్మయం పొందారు. అంటే అంత జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు. అలానే అతడు 30 సంవత్సరాల వరకు తన తర్వాత పుట్టినటువంటి తమ్ముల కోసము, సహోదరుల కోసము ఆయన ఒంటరికి కలిగినటువంటి వృత్తి కలిగినటువంటి వ్యక్తిగా, తల్లిదండ్రుల దగ్గర కష్టపడుతూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా యేసులో కనబడుతున్నారు. అలానే ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం యోహాను చేత బాప్తిస్మం పొంది వెంటనే పరలోక రాజ్యం సమీపించినది, అంతటా అందరూ పొందండి అని సువార్త ప్రకటన చేసినట్టు మన బైబిల్లో లేఖనాల్లో చూడగలం. అలా సువార్త చేసేటప్పుడు ఆయన మరి ఇంటిని విడిచిపెట్టేశాడు. ఇక ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి ప్రాంతానికి ప్రతి దినం కూడా ఆయన సువార్త ప్రకటన చేయడం. దాంట్లో కొంతమందిని ఆయన పిలిచినప్పుడు ఒక్కొక్క 12 మంది ఆయన వెనకాల వచ్చి ఆయన పిలుపు లోబడి మరి వాళ్ళు కూడా కుటుంబాన్ని, వారి గృహాన్ని విడిచిపెట్టే దేవుడి పైన ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నాము. మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం మన కుటుంబాలుగా దేవుడి కొరకు, దేవుడి పని కొరకు, స్వార్థ కొరకు ఇవ్వాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. అలాగా ఈ 12 శిష్యులు కూడా కుటుంబాలకు మొదట ప్రాధాన్యత ఇవ్వలేదు. యేసు ప్రభువు చాలా సందర్భాల్లో చెప్తారు మాట్లాడంటే, నాకంటే ఎక్కువగా మీ తల్లి నేను, మీ అన్నదమ్ము నేను, మీ అక్క చెల్లెలు నేను, మీ భూములు నేను, మీ ఎండ నేను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. అంటే యేసు ప్రభువు ఉద్దేశం, దేవుడి ఉద్దేశం ఏంటంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, తర్వాత మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, తర్వాత మన సహోదరులు, మన బంధువులు. అలాగా ఆయన ఖచ్చితంగా చెప్పినట్టు మనం చూడగలము. అదేవిధంగా మరి చాలా మంది వెంబడించారు, చాలా కుటుంబాన్ని ఆయన దర్శించాడు. ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మొదట అక్కడ ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఆదరిస్తారో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళేవాడు, ఆ కుటుంబంతో సహవాసం చేసేవాడు. ఎప్పుడు వెళ్ళినా ఆ కుటుంబంతో ప్రేమ కలిగి ఉండేవాడు, దేవుడి మాటలు బోధించేవాడు, మరో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. మనం కూడా అదే మాట, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ మనల్ని ఆదరిస్తారో కేంద్రంగా ఆ గృహాన్ని జ్ఞాపకం చేసుకొని అనేక వార్త ప్రకటన చేయాలి. యేసు ప్రభువు మనకు మాదిరి, అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు వ్యాపరైనటువంటి గ్రామానికి వెళ్తున్నప్పుడల్లా ఎరిషిలేములో సమీపంగా ఉంటుంది గ్రామం. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామంలో కుటుంబం ఉండేది. ఆ కుటుంబమే మార్త, మరియా, లాజరు అనేటువంటి ఒక ఫ్యామిలీ. ఆ కుటుంబానికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువు ఆ గృహంలోకి వెళ్ళేటప్పుడు
అక్కడ చేరినప్పుడు ఆయన్ని ప్రేమించేవారు, ఆయనకి ఆజ్ఞించేవారు, అలాగే ఆయన చెప్పే బోధ కూడా వినేవారు. అంటే మంచి కుటుంబం కదా, చాలా మంచి కుటుంబం నిజంగా. ఆయన బోధ అనేకులు వినేవారు కాదు. ఆయన దగ్గర ఆయన బయట కాలంలో చాలామంది రోగగ్రస్తులను బాగు చేసేవాడు యేసుప్రభు వారు. అలాగే ఆయన అక్కడికి వెళ్తే ఆయన తిరిగి ఆహారాన్ని పంచిపెట్టేవారు. అలాగే యేసుప్రభుకి వచ్చేవారు, ఆహారంలోకి వచ్చేవారు, అంటే చేపలు, రొట్టె. అలాగే ఆయన దగ్గరికి వెళ్తే అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళేవారు కొంతమంది కుటుంబాలు అయితే. కొంతమంది అక్షరం తినడానికి వెళ్తున్నవారు, క్షయమైన ఆహారంతో వెళ్తుండేవారు. మరి అక్షయమైన ఆహారం ఉంది, అదే దేవుని వాక్యం. అక్షయమైన ఆహారం కూడా కష్టపడాలి. క్షయమైన ఆహారం కూడా మనం కష్టపడితే ఎంతంటే ఇలా తింటాము, అలా వెళ్ళిపోతుంది, నిలబడుతుంది. అక్షయమైన ఆహారం ఉందా, అది దేవుని వాక్యం. దాని వరకు క్రైస్తవులుగా మనం కష్టపడాలి. ఎంత కష్టపడాలి? ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం కూడా కష్టపడాలి. అంతకాలం కూడా మనము ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. మనం బలవంతులు అవుతాం. ఈ శరీరము బలహీనం అయిపోయినా ఆత్మీయంగా మనము జబర్దస్త్గా వెళ్తాం, బలవంతులుగా ఉంటాం. అలా ఉన్నాం అనుకోండి, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా భయపడం. కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ చాలా సందర్భాల్లో బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా కూడా, ఆ గ్రామాన్ని దర్శించినప్పుడల్లా కూడా మరియా, మార్తా, లాజరు గృహానికి వెళ్ళేవాడు. వెళ్తున్నప్పుడు వాళ్ళ హంగామా ఎలా ఉంటుందో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి కొన్ని సందర్భాల్లో చూద్దాం. లోకాసు సువార్త 10వ అధ్యాయము. అంతట వారు ప్రయాణమై పోచుండగా యేసు ప్రభువులో శిష్యులు ఉన్నారు, వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను, అదే బేతనియ. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన యొక్క చేర్చుకున్నాను. ఇప్పుడు మార్త ఎవరు చేర్చుకుంది? యేసు చేర్చుకుంది. ఆమెకు మరియాను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. అంటే ఇప్పుడు ఉన్నారు, అక్కడ ముగ్గురు ఉన్నారు. లాజరు గారు కనబడుతున్నారు, అలాగే మార్త, మరియా కూడా ఉన్నారు. మరి మనకి ఎక్కడైతే లాజరు గారి గురించి మనం రాయబడ్డది, కానీ ఇక్కడ అక్క చెల్లెల గురించి రాయబడ్డది. అప్పటికి లాజరు గారు లేరేమో. మార్త అయితే ఎప్పుడు యేసుప్రభు వస్తున్నారు చూడగానే వెంటనే చేర్చుకొని ఇంట్లోకి యేసుప్రభు వారికి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె వాటపనుల్లో తొందరపడుతున్నట్టు మనం చూడగలము. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎదురుకు వచ్చి ప్రభువా, ఒంటరిగా పని చేయటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. ఏం చెప్పచ్చు కదా మరీతో. కానీ యేసు ప్రభువు పాదాల చెంత ఆయన బోధ పెట్టింది. పాదాల చెంత బోధ పెట్టింది. ఇదేం చేస్తుంది? వంటగదిలో పనులు చేస్తుంది. కొంచెం కష్టంగా ఉన్న కారణం చేత యేసు ప్రభువు అంటుంది, అయ్యా మరి నేను అనేక పనులు పెట్టుకున్నాను, మరి ఆమె నాకు సహాయం చేయడానికి నేను ఒంటరిగా చేస్తున్నాను, నాకు చాలా కష్టం ఉంది, కొంచెం ఆమె రమ్మని చెప్పరా అని యేసు ప్రభువు అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నారు? యేసు ప్రభువు అందుకు ప్రభు మార్త నువ్వు అనేక మంది పనులు కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒకటే. మరియు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అనేకమైన పనులు ఉంటాయి దేవుని పనుల్లో, లేదా దేవుని సేవను పరిచయం చేయడంలో,
సహాయం చేయడంలో, ఆదరించడంలో, ప్రేమించడంలో ఎన్నో ఉంటాయి. అన్ని పనుల కన్నా శ్రేష్టమైన పని ఏంటంటే మొదట దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని వినాలి. చాలా మంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. మిగిలిన దానికి అలా ప్రాధాన్యత ఇస్తారు మాటలాగా. కానీ యేసుప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది. ఉత్తమమైన దాన్ని ఈరోజు మనం కూడా మన కుటుంబాలు మన వ్యక్తిగతంగా ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉండాలి. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేవాడిగా ఉండాలి. ఆయన కూడా నాకంటే ఎక్కువగా అన్నాడంటే ఆయన వాక్యం బోధిస్తున్నాడు కదా, వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఆ కుటుంబము ఫలిస్తుంది, ఆ కుటుంబం ధైర్యంగా ఉంటుంది, ఆ కుటుంబం కష్టకాలం వచ్చినా నిలబడుతుంది. ఎందుకు? వాక్యం విన్నారు కనుక, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు కనుక. ఆత్మీయ ఎదగలరు. క్షణాల్లో చచ్చిపోతారన్నా ధైర్యంగా చచ్చిపోతారటువంటి వాళ్ళు ఆ కుటుంబంలో వాళ్ళు. మరి కొంతమంది వాక్యం విన్నప్పుడు, వాక్యం హృదయంలో లేనప్పుడు, హ్యాపీగా ఎదగినప్పుడు, వాక్యానికి ప్రథమస్థానం ఉన్నప్పుడు వారి కష్టం రాగానే, వ్యాధి బాధలు రాగానే చచ్చిపోతామేమో భయం, చచ్చిపోతామని భయం, ఏం జరుగుతుందో అని భయం. కనుక ఈ భయం రాకుండా ఉండాలంటే వాక్యానికి ప్రాధాన్యత. అలాంటి కుటుంబంలో మరియు మాత్రం చాలా ఎక్కువగా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది మాత్రం వాక్యం మార్త వినలేదంటే మార్త వింటుంది. కాకపోతే ఆయనకి పరిచయం చేయుటకు ఆమె తొందర పడుతుంది. ఇక్కడ మనకి ఈ రెండు సందర్భాల్లో ఏది గొప్పదంటే వాక్యమే గొప్పది అనేది మనకు కనబడుతుంది. కనుక అలాంటి కుటుంబంలో ఒకరోజు యేసు ప్రభువు లేని కారణం చేత లేదా యేసు ప్రభువు లేని సందర్భాల్లో మరియ మార్త సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోగానే ఇక వారు గుర్తుకొచ్చింది ఎవరంటే యేసు ప్రభువు. మనం కూడా కొన్ని సందర్భంలో ఇష్టమైన పరిస్థితుల్లో మనకు ఎవరు గుర్తొస్తారు? దేవుడే గుర్తొస్తాడు. ఆ గుర్తించేటప్పుడు మనకి దేవుడి మీద మనం భారం వేస్తాం. దేవుడు నాకు సహాయం చేయగలడు, లేదా దేవుడు నాకు మేలు చేయగలడు, దేవుడు ప్రసాదించినప్పుడు ఏది కూడా లేదు. ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మనలో తాత్పడుతూ ఉంటాయి. మరి అలా తాత్పడుతున్నప్పుడు మనం సిద్ధపడి ఉంటామా? అలా వాక్యం వల్ల ఉందా? అలా నిరీక్షణ వల్ల ఉందా? ఈ భక్తిని ధైర్యాన్ని గుర్తించదా? అంటే సిద్ధపడే మనం బతకగలిగినట్లయితే హ్యాపీగా ధైర్యంగా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోగలము, దేవుడిని జ్ఞాపకం చేసుకోగలము. ఆ కష్టకాలంలో, ఆ శ్లోకంలో, ఆ శ్రమలో, ఇలా ఇబ్బందుల్లో మనం ధైర్యంగా నిలబడగలం ఈనాటి దినాల్లో. మరి ఆనాటి దినాల్లో యేసు ప్రభు ఉన్న కాలంలో చాలా మంది చనిపోయిన వారు యేసు ప్రభు లేపారు. యేసు ప్రభు లేపారు. మరలా చనిపోయారా? మరలా చనిపోయారు. అంటే పునరుద్ధానం జరిగిందా? చనిపోయిన వాళ్ళు లేచారంటే పునరుద్ధానమే కదా. మళ్ళీ చచ్చిపోయాడు. అలానే చాలా మంది చాలా సందర్భాలు ప్రాథమిక కాలం కూడా ఎలీషా గారు చనిపోయిన బిడ్డను బ్రతికించారు. ఒక ప్రవక్త కూడా, ఒక దైవజనుడు కూడా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన దేవుడు వారికి ఆ శక్తి, ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త చనిపోయిన వారు బ్రతికించడం మనం చూడగలము. అలాగే యేసు ప్రభువు కూడా చాలా మంది చనిపోయిన వారు తిరిగి బ్రతికించినట్టు చూడగలము. అలాగే యేసు ప్రభువు తర్వాత కాలంలో కూడా శిష్యులు, అపోస్తులు వాళ్ళు కూడా చనిపోయిన వారు తిరిగి బ్రతికించారు. అంటే చాలా సందర్భాల్లో దేవుడు నమ్ముకున్న పిల్లలు ఆయా సమయ సందర్భాల్లో దైవజనులు, ప్రవక్తలు, యేసును వెంబడించిన వారు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినట్టు మనము చూడగలం. అలాగే వీళ్ళు కూడా యేసు ప్రభువు మీద ఏ నమ్మకం ఉంచారంటే యేసు ప్రభువు కౌలు పెట్టారు. అలాగే ఈ యేసు ప్రభువు ఉంటే నా సహోదరుడు చావకుండా తిరిగి బ్రతికి ఉండేవాడు లేదా లేపేవాడు.
అంతవరకు ఈ వార్తలు తెలియదా? చనిపోయే వారు ఆయన బ్రతికించలేదా? చాలా మందిని బ్రతికించాడు. మరి యేసు ప్రభు వారు చనిపోయిన వెంటనే ఆయన ఉంటే బ్రతికించగలడు, కానీ ఆయన పౌరెట్టారు, వారు రాలేకపోయారు. ఇప్పుడు మళ్ళా సమాధి చేశారు. ఇక ఆయన బ్రతికించలేడేమో, ఇక ఆయన బ్రతికించలేదు, సమాధిలో పెట్టాం కదా. అంటే యేసు ప్రభు వారు నమ్ముకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఆలోచన వస్తుందంటే, ఎంత నమ్ముకున్నా కొంచెం బలహీనంగా, కొన్ని పరిస్థితుల్లో ఆ నమ్మకం, ఆ విశ్వాసం సాపకంగా నీరులాగా కొంచెం తక్కువగానే కనబడుతున్నట్టే మనకు కనబడుతున్నామా? ఇది ఆలోచించి అర్థమవుతలేదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో దేవుడు నమ్మడంలో క్రైస్తవులుగా మనం కూడా నిరాశ నిష్ప్రభతోనే మనం ముందుకు వెళ్తున్న సందర్భాలు కనబడుతుంటాయి. కొన్ని సందర్భాలు ధైర్యంగా ఉంటాం, కొన్ని సందర్భాల్లో బలంగా మాట్లాడతాం, కొన్ని సందర్భాల్లో నా దేవుడు నాకు ఉన్నాడంటాం, కొన్ని సందర్భాల్లో అంటాం. కానీ ఆ స్థితికి వచ్చేసరికి మనము బలహీనం అయిపోతాం. యోగు కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన మనకే స్థుతి కలుగుతుంది కదా, మహిమ కలుగుతుంది కదా అన్న యోగే ఆ తర్వాత కాలంలో ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా పుట్టిన దినము శపింపబడును గాక. మరి ఆయన పుట్టించిన దేవుడే కదా, మరి నా పుట్టిన దినం శపించబడును అంటున్నాడంటే దేవుని మీద నమ్మకం లేనట్టే మాట్లాడుతున్నట్టు ఇక్కడ. అంటే కొన్ని కష్టకాలాల్లో నిలబడగలం, కొన్ని కష్టకాలాల్లో మన మనస్సు నిలబడలేని పరిస్థితి, ధైర్యం లేని పరిస్థితి. అలాగే వీటి పరిస్థితి అలాగే ఉంది. ఎవరి పరిస్థితి? మార్తా మరియ పరిస్థితి. సహోదరు చనిపోయాడు, యేసు క్రీస్తు ఉంటే నా సహోదరు బ్రతికుండేవాడు అంటే నమ్మకం బాగానే ఉంది. యేసు ప్రభు చనిపోయిన తిరిగి బ్రతికిస్తాడు. యేసు ప్రభు మనం సిలువ వేయబడినప్పుడు, ఆయన మరణించినప్పుడు చాలా మంది తిరిగి లేపబడ్డారు. మత్తయి సువార్తలో మాట్లాడుతుంది. మత్తయి సువార్తలో దయచేసి 27వ అధ్యాయము చనిపోయినప్పుడు 50 వచ్చు. యేసు మరలా దగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినాం. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చేరారు. అప్పటికి ఏమండి అందులో ప్రవేశించాలంటే ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయారో ఇక అందరూ అవకాశం ఉంది దేవుని సేవ చేయడానికి. అప్పటికి కొందరే దేవుని సేవ చేయాలి. ఇప్పుడు ఎవరైతే పరుషులుగా మార్చబడతారో వారందరూ సేవ చేయాలి. అందరికి అవకాశం ఇచ్చి యేసు ప్రభు చనిపోయినప్పుడు అయితే భూమి వరికెను, పంటలు పట్టలాయను. మీరు ఎవరు రైతు చేయలేదా? సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. వారు సమాధులను బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారట. అంటే చాలా మంది లేచినట్టు కనబడుతుంది, సమాధులు తెరవబడినట్టు కనబడుతుంది. అంటే యేసు ప్రభువు బ్రతికినప్పుడు, యేసు ప్రభువు చనిపోయినప్పుడు, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత కూడా అనేక మంది లేపబడ్డారు. అంటే అనేక మంది చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు అంటే కనబడుతుంది. అలాగే లాజరు గారు, నేను చూస్తున్నాను, లాజరు గారు కూడా చనిపోయినప్పుడు వారు సంక్షిప్తం మరి మాట్లాడారు. మరి పునరుద్ధానం మాకు తెలుసు. మార్తా విశ్వాసం వచ్చినట్టయితే మీ సహోదరుడు తిరిగి లేస్తాడంటే ఆమె ఇప్పుడు కూడా చదువుకోవట్లేదు, ఇప్పుడు కూడా చదువుకుంది. అవునయ్య నాకు తెలుసు, పునరుద్ధానం ఉంది, ఆయన తిరిగి లేస్తాడు, పునరుద్ధానం తిరిగి లేస్తాడు. చనిపోయిన తర్వాత చాలా మంది లేస్తారని మాకు తెలుసు, మీరు బోధించారు. మరి ఇప్పుడు ఇది అసాధ్యం. ఎలాగ అసాధ్యం? చనిపోయిన 4 దినాలు అయిపోయింది, మళ్ళా తిరిగి లేవడం అసాధ్యం అన్నట్టు వారు మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభువు తిరిగి లాజరు లేపాడా? లేపాడైనా. లాజరు నువ్వు బయటికి రా అనగానే 4 రోజులైనటువంటి శవం
రావడం జరిగింది. ఒకే ఒక మాట, లాజరు బయటికి రా అంటే ఒక చనిపోయిన వ్యక్తి 4 దినాలు అయిపోయినప్పుడు యేసు ప్రభువును ప్రార్థించి ఆయన రా బయటికి లాజరానికనే ఆయన వచ్చేసాడు. మనం ఏం చేస్తాం? చిన్న రోగం, చిన్న బాధ ఉంటే కేకలు వేస్తాం. ఓ ముందుగాక యేసు నామములో ఈ వ్యక్తి లేవబడును గాక. ఎంత గట్టిగా ఎన్ని శబ్దాలు చేస్తారంటే ఇన్ని శబ్దాలు కాదు. అయినా ఆ వ్యక్తి బలహీనతలో లేవడం చాలా కష్టం. మరి యేసు ప్రభు చనిపోయిన వ్యక్తిని ఏం లేవడం లేచాడైనా అంటే ఎంత శక్తివంతుడైనా, ఎంత బలవంతుడైనా దేవుడు కదా. కనుక మనము ఆలోచించగలిగినట్లయితే బ్రతికి కాలంలో చాలా మందిని తిరిగి లేచాడు. అలాగే చనిపోయినప్పుడు చాలా అద్భుతాలు, చాలా కార్యాలు జరిగాయి. అలాగే లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు అయితే తిరిగి లేచాడు. మనం మాట్లాడుతున్నాం సహోదరుడు విజయబాబు, రఘుబాబు మాత్రం ఏంటి అంటే ఇంతకీ మరి యేసు ప్రభువుతో వీళ్ళందరూ సమానమైన, యేసు ప్రభువు వీళ్ళందరితో సమానమైన. ఈరోజు చనిపోయి తిరిగి లేచాడు, వాళ్ళందరూ కూడా చనిపోయి తిరిగి లేచారు. గొప్ప ఏంటి యేసు ప్రభు మాటలు? నాతో కొంచెం నిజమే, అంతే కదా. చనిపోయి తిరిగి లేచారు. ఈయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చెప్పాడు నేను చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తానని. ఎవరికి అర్థం కాలేదు. అందుకే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు సమాధి దగ్గరికి? మనం చెప్పాం కదా, దేహాన్ని ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు, సమాధి చేయడానికి వెళ్ళారు. అక్కడికి యేసు ప్రభువుని యూదుల సాంప్రదాయంగా చేయడానికి వెళ్ళారు. అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మరి మనం దేనికి వెళ్తున్నాం అన్నది మనం ఆలోచించాము. మన అర్థాన్ని మనకి ఆ రైట్స్ లేవు. చచ్చిపోయిన వారు అప్పట్లో బ్రతుకున్నప్పుడే ఎప్పుడైతే ఆత్మ ఆ దేవుడు వెళ్ళిపోతుందో అప్పటితో వారి పని అయిపోయింది. వారు చేసిన ప్రతి క్రియలు బట్టి ఒక రోజు ఆయన మరలా వస్తాడు. అప్పుడు అందరూ తిరిగి లేపబడతారు. అంటే యేసు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. బ్రతుకున్నప్పుడు చేశాడు, చనిపోయినప్పుడు చేశాడు, తిరిగి లేస్తాడు. పునరుద్ధానం లేచాడు, మరలా వస్తాడు. వచ్చినప్పుడు అందరూ తిరిగి లేపబడతారు. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చూడగలిగినట్లయితే ఒకసారి 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. మరి అందరూ లేపబడ్డారు కదా, చాలా మంది లేపబడ్డారు కదా. చాలా మంది లేపబడ్డారు. మరి వారు ముందు లేపబడ్డా, యేసుక్రీస్తు ముందు లేపబడ్డా అంటే వాళ్ళే కదా ముందు చనిపోయి తిరిగి లేపబడ్డారు. యేసు ప్రభువు లేపాడు, యేసు ప్రభువు లేపాడు. అంటే వాళ్ళుగా లేపబడలేదు. వాళ్ళు యేసు ప్రభువు వారిని లేపాడు. వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కదా పరిశుద్ధులు కాదు. యేసు ప్రభువు మాత్రమే ఒకే ఒకడు పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఒకేసారి మరణించి తిరిగి లేచాడు. 40 దినాలు కనపడ్డాడు. అలాగ పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకు ఆయన ప్రథమ ఫలం. నిద్రించిన వారిలో ఆయన ప్రథమ ఫలమైన. ఆయన ఎవరైతే నమ్ముతారో అదే ప్రకారంగా నిద్రించిన వారిని ఆయనతో కూడా లేపడతారు. అక్కడ మనకి కనబడుతుంది. ఆదామునందు అందరూ ఎలా కూర్చున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికబడతారు. ప్రతి వాడును తన మనసులోనే బ్రతికబడడం. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం క్రీస్తు అంటే చనిపోయి తిరిగి లేపడంలో ఆయనే మొదటి స్థానం.
ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని గెలిచాడు. మనం చచ్చిపోలేదు. వీళ్ళందరూ తిరిగి లేకపోతే మనం చచ్చిపోయారు. అది తేడా. యేసు ప్రభువు వారికి వీళ్ళందరికీ తేడా ఏంటంటే వీళ్ళు చనిపోయి తిరిగి లేకపోతే మనం చచ్చిపోయారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేకపోతే మనం చచ్చిపోలేదు. అది ప్రథమఫలం. అంటే మరణాన్ని గెలిచిన వాడు ఒక్క యేసుక్రీస్తు. మృత్యువును జయించిన వాడు యేసుక్రీస్తు. అటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు. ఆ రోజు మరియా, మార్తా ఏమండి ఆ సమాధులు బయటికి రమ్మనగానే అక్కడ చాలా మంది విశ్వసించారు. యేసు ప్రభువుని చంపాలని ప్రాణం చేశారు. మళ్ళా ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా తర్వాత వచ్చాడు. మళ్ళా వేదనకి వచ్చినప్పుడు మళ్ళా వారికి విందు ఏర్పాటు చేశారు. ఎవరు? మరియా, మార్తా. అంటే ఎంత చక్కగా అండి వాళ్ళు యేసు ప్రభువుని ప్రేమించిన కుటుంబం, యేసు ప్రభు వారికి హరించిన కుటుంబం, యేసు ప్రభు బాధని కుటుంబం, ఎంత మంచి కుటుంబం మరియా, మార్తా లాంటి కుటుంబం. మరి మనము ఎలా ఉన్నాం? ఎంత చక్కగా దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎంత చక్కగా దేవుడు దేవుడు అంటే వాక్యానుసారంగా జీవితం దేవుడు బహుళ ఇస్తున్నాం. వాడు వాక్యాన్ని వింటున్నాం. బైబిల్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా దేవుడి చిత్తాన్ని జరిగించేవాడుగా ఏ కుటుంబం ఉంటుంది. అలా ఉంటే ఆ కుటుంబము నిరభ్యంతరంగా జీవించగలదు. భూమి మీద చనిపోయిన నో ప్రాబ్లం అన్నట్టు మనం ముందుకు వెళ్ళగలం. అటువంటి మంచి కుటుంబంగా సాధించడానికి మనం కష్టపడాలి, మనం ప్రయాసపడాలి. మన కుటుంబం అంతటి గురించి మనం ఆలోచించేది. భక్తి అంటే ఒక భార్య చేస్తేనే భక్తి కాదు, లేదా ఒక భర్త చేస్తేనే భక్తి కాదు, లేదా పిల్లలు చేసి తల్లిదండ్రులు విడిచిపెడితే భక్తి కాదు. ఒక వ్యక్తి రక్షింపడ్డాము అంటే, దేవుడు సమాసం చేశావు అంటే, వాడికి దేవుడు అర్థమయ్యాడంటే, చనిపోతే ఇవి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని యుద్ధాలు? ఆ యుద్ధాలు జరుగుతుంది. ఈ ప్రమాదం ఆ ప్రమాదం నిన్నే రష్యా అన్నారు. ఉక్రెయిన్ యువతల ఇక్కడ ఇరాన్, యువతల ఇజ్రాయిల్, మన అమెరికా. అలా ఎన్ని యుద్ధాలు జరుగుతుంది. ఎంతమంది చచ్చిపోవడం లేదు. మరి ఇప్పుడు మన దేశం మీదకి వస్తున్నటువంటి ఆ విమానాన్ని కూడా కూల్చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ వస్తున్నప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనం చచ్చిపోతే అది మన దేశంలోకి వచ్చేసింది. మన పరిస్థితి ఏంటి? కుటుంబంతో నలుగురు చచ్చిపోయాం. ఇప్పుడు దేవుడు నమ్మమంటే దేవుని దగ్గరికి వచ్చి నమ్మడం. పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. పరలోకం మొత్తంగా నా తండ్రి చెప్పిన చెప్పుడు జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందరూ భక్తి చేస్తున్నాం. భక్తి చేసినంత మాత్రం మనం పరలోకం వెళ్ళిపోతాం. కనుక దేవుడు ఏం చెప్పాడో అలా జీవించాలి. అలా జీవించిన వారు ప్రవేశిస్తారు. మరి అలా ఉందా నా కుటుంబం? అలా ఉండడం నా భర్త, అలా ఉండడం నా భార్య, అలా ఉండడం పిల్లలు, ఒక్కలుగా మనం రక్షపడితే యక్షమో ఏమో తెలియదు. చాలా కుటుంబాలు చచ్చిపోతాయి. చాలా కుటుంబాలుగా భూకంపాలు వచ్చి, లేకపోతే విపత్తు వచ్చి, లేకపోతే ఏదో జరిగి వెళ్ళిపోతున్నారు. అమ్మయ్య, నా కుటుంబం అంతా దేవుడు నమ్ముకున్నా, మేమంతా రిజిస్టర్ క్రైస్తవం, చచ్చిపోయిన మాకేం పర్వాలేదు, దేవుడు దగ్గరికి చేరుతాం అనే కుటుంబాలను మనం ఉండగలుగుతున్నామా? వీళ్ళైతే అలా ఉన్నారు. నిజంగా మార్తా మరియా లాజరు కుటుంబం వాళ్ళు ప్రేమించిన కుటుంబం. యేసు ప్రభువుని వారిని ప్రేమిస్తున్నారు, వారు యేసు ప్రభువుని ప్రేమిస్తారు. మనం కూడా ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం ప్రకారం మన భక్తిని చేయాలి. అలాంటప్పుడు మనము ఏమంటే చక్కగా ఏ క్షణం మనం వచ్చినా డేరింగ్ అండ్ డాషింగ్ చనిపోతాం. పౌలు గారు నా వంటకి అయితే బ్రతుక క్రీస్తు, చావైతే నాకంతో మేలు అంటున్నాడు. చచ్చిపోతే మేలు. అవునండి, చచ్చిపోతే మేలు. భూలోకానికి వచ్చిన మన భూలోకం అని పుట్టడు నాకు తెలిసిందా? తెలియదు. ఉంది. ఈరోజు చాలా మంది ఏమన్నారు, చచ్చిపోతే మేలు జరుగుతుందో మాకేం తెలుసండి అంటున్నారు. లేదు, చచ్చిపోయిన తర్వాత నరకము, పరలోకము నిజంగా ఉన్నాయి. ఏ మార్గం కావాలో ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ కొద్ది మనకి ఏది కావాలో మనం చేస్తున్న ప్రతి క్రియలను బట్టి నరకానికి వెళ్ళాలో, పరలోకానికి వెళ్ళాలో, తీర్పులోకి మనం వెళ్తాం. కనుక మనము
పరలోకానికి వెళ్తామనే మనుష్య క్రైస్తవులుగా మనకుందా? క్రైస్తవులకి చాలా మందికి లేదు. ఒకవేళ ఉందనుకుంటే అది భ్రమ. భక్తి లేకుండా ఎలాగెళ్ళిపోతాం? ఆయన చిత్రం చెప్పడం జరిగించకపోతే మనం ఎలా వెళ్తాం? కనుక ఆయన చిత్రం చెప్పడం జరిగించడానికి మనము ఏ ప్రయాసాలు పడాలి. క్షణక్షణం మనం భయంతో బ్రతకాలి. ఈ జీవిత కాలం అంతా కూడా అక్కడ బైబిల్లో కొత్త మొదలు కనబడుతుంది. ప్రతి దినం కూడా భయం. ఒకసారి మాట్లాడుతున్నాం. ఎలా ఉంటుందంటే మీకు ఎవరికైనా గుర్తుందా ఆ మాట? అంటున్నది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ మరొకసారి పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చేవాడు. ఆయన పక్షపాతం లేకుండా క్రియలు బట్టి ఆయన తీర్పు తీర్చేవాడని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు పరదేశంలో అయినంత కాలము భయంతోనే గడపాలి. ఎలా గడపాలండి? భయం భయం భయం. మనకు భయం ఉందా? ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా మాట్లాడతాం, ధైర్యంగా ఉంటాం. దేంట్లో ధైర్యంగా? భక్తిలో. భయం ఏ క్షణమో ఏ గడియో, ఏ క్షణమో ఏ గడియో దేవునితో మనం చనిపోతే ఉండగలమా అని ధైర్యం ఉండాలి, భరోక్ష ఉండాలి. నిరీక్షణ లేని క్రైస్తవుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడు పౌలు గారు. మనకు నిరీక్షణ ఉంది కనుక మన కుటుంబం, మరియా మార్తా లాజరు కుటుంబం, అప్పటికి వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. చచ్చిపోతే పునరుద్ధానం తిరిగి మా సహోదరుడు లేస్తాడని నిరీక్షణ ఉంది. మంచి కుటుంబం కదా. మనకు నిరీక్షణ ఉందా? చచ్చిపోతే తిరిగి లేస్తామని మనకుంది. మన భక్తి ఉంది అలాగా. కనుక మన కుటుంబాలుగా మరియా మార్తా లాజరు కుటుంబాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? మనం ఎలా నడుస్తున్నాం? మన కుటుంబం ఎలాగుంది? చచ్చిపోతే నా భర్త వెళ్తాడు, చచ్చిపోతే నా భార్య వెళ్తుంది, చచ్చిపోతే నా పిల్లలు వెళ్తాం, అందరం వెళ్తాం. ఎంత బాగుందా కుటుంబం? అలాంటి కుటుంబంగా అందరం ఉండాలి. వారికి మనము దేవుని నడిపించాలి, వారిని దేవుని యొద్దకు నడిపించాలి, వారికి దేవుని వాక్యాన్ని చెప్పాలి. మన భక్తిని బట్టి మన కుటుంబాన్ని దేవునికి నడిపించాలి. ఇన్ని లక్షణాలు కలిగి ముందుకు వెళ్ళాలంటే మనం ఎంత శక్తి ఉండాలి? ప్రార్థనలోన, వాక్యంలోన, సత్యంలోన. కనుక యేసుప్రభువు వారు మనందరి నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు. అదే ప్రకారంగా క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తారు. మనకంటే ముందు సజీవులు మనము ఆయనతో కూడా వెళ్ళిపోతాం. ఇది మన నిరీక్షణ. కనుక అలాగా మనందరం కూడా చక్కగా వాక్యంలో, చక్కగా సత్యంలో, చక్కగా దేవుల్లో బ్రతికి కుటుంబం ఒకరోజు ఎక్కడంత సంతోషంగా ఉన్నామో అక్కడ కూడా అందరూ కూడా దేవునితో ఉంటే ఎంత బాగుంటుంది. అదే దేవునితో లేకుండా దేవునితో లేకుండా ఉండి కొంతమంది నరకానికి, కొంతమంది పరలోకానికి వెళ్తే ఎంత బాధ అనిపించాలి, ఎంత క్షోభ అనిపించాలి అదనాన్న. కనుక అలా ఉండకుండా అందరూ చక్కగా కొద్దికాలం బ్రతుకుతాం, భయంతో బ్రతుకుతాం. మనకంటే ఒక నిరీక్షణ ఉంది. మరి చక్కగా దేవునిలో ఉండి దేవుని కొరకు బ్రతికి ఒక మంచి కుటుంబంగా ఫలించాలని కోరుతూ ఈయన మాట్లాడి కూర్చున్న సమయంలో మరి చిన్న ప్రార్థన చేస్తారు.